హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పావనీస్ కిచెన్. ఈరోజైతే ఈ వీడియోలో మనం తయారు చేసుకుందాం వంకాయ కర్రీ, అలాగే చారు. వంకాయ అండ్ చారు కాంబినేషన్ చాలా బాగుంటుంది. మరి ఇది ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లో కావలసినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక కాస్త ఆవాలు, అలాగే జీలకర్ర ఇవి చిటపట అన్న తర్వాత మనం ఏవైతే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని వేసేసుకోండి. కర్రీ మొత్తాన్ని పచ్చిమిర్చి వేసుకొని చేసుకోవచ్చు, లేదు అంటే కాస్త కారం కూడా వేసుకోవచ్చు. నేను కాస్త పచ్చిమిర్చి వేసాను, అలాగే కారం కూడా వేస్తాను. ఇది కాస్త వేగాక సరిపడా ఉప్పు వేసుకోండి. కర్రీకి సరిపడా ఉప్పు అంతా నేను దీంట్లోనే వేసాను. ఇది కాస్త వేగాక దీంట్లో కరివేపాకు కూడా వేసేసుకోండి. కరివేపాకు వేసుకొని కాస్త వేగాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఇది కాస్త వేగింది కదా అండి, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే ఉందో కాస్త పచ్చిదనం పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత దీంట్లో 1 స్పూను పసుపు వేసుకోండి. ఈ పసుపు కూడా వేసి 1 మినిట్ ఇలా వేగనివ్వండి. ఇది కాస్త వేగిన తర్వాత మనం ఏవైతే కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయో ఈ వంకాయ ముక్కల్ని వేసేసుకోండి. వంకాయ ముక్కల్ని కోసిన తర్వాత వాటర్లో కాస్త ఉప్పు, పసుపు వేసుకుంటే కనుక వంకాయ ముక్కలు అనేవి నల్లబడవండి. కాస్త నల్లబడ్డాయి, ఎందుకంటే నేను పసుపు వేయడం మర్చిపోయాను వాటర్లో. సో అందుకని కాస్త నల్లబడ్డాయి, అంతే అండి. సో ఇప్పుడు ఈ మిశ్రమం అంతా బాగా కలుపుకోవాలి. ఈ వంకాయల్ని ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించుకోండి. ఇలా వేయించితే కనుక వంకాయలు అనేవి విరగకుండా మరీ మెత్తగా కాకుండా అవుతాయి. సో ఇలా ఒక 5 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. వేయించిన తర్వాత మూత పెట్టేసి ఉడకనివ్వండి. ఇది అయ్యేంతలోపు మనము చారు ప్రిపేర్ చేసుకుందాం. చారుకైతే కనుక నేను ముందుగానే చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇలా చింతపండు అంతటిని ఇలా పిండేసుకోవాలి. దీంట్లో వాటర్ అంతా తీసుకొని పిప్పి ఏదైతే ఉందో దాన్ని పడేయండి. ఇది వేరొక గిన్నెలోకి తీసుకొని ఇలా వడగట్టుకోండి. ఇలా వడగట్టేసి దీంట్లో చింతపండు అంతా ఇలా తీసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దీంట్లో మీకు కావాలితే వాటర్ కూడా వేసుకోవచ్చు. మరీ ఎక్కువగా పుల్లగా వద్దనుకుంటే కాస్త వాటర్ వేసుకోండి చింతపండుని బట్టి. ఇప్పుడు దీంట్లో మనం చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. అలాగే సరిపడా ఉప్పు వేసుకోండి. అలాగే దీంట్లో కాస్త ఒక 1/2 స్పూన్ వరకు కారం వేసుకోండి. ఆ తర్వాత జీలకర్ర పొడి కూడా వేసుకోండి. ఇప్పుడు దీన్ని చేయితో బాగా కలపండి. ఎందుకంటే మనం ఉల్లిపాయలు వేసుకున్నాం కదండి, ఈ ఉల్లిపాయలు అనేవి ఉల్లిపాయలకి మనం వేసుకున్న ఉప్పు, కారం, జీలకర్ర పొడి, అలాగే పులుపు అనేది పడుతుంది అలా కలిపితే కనుక. ఇప్పుడు దానిలోకి పోపు వేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై ఒక చిన్న కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి కాస్త ఆవాలు, జీలకర్ర అవి చిటపట అన్న తర్వాత 2 ఎండుమిర్చిలు వేసుకోండి. అలాగే కరివేపాకు కూడా వేసుకోండి. ఇప్పుడు దీంట్లో కాస్త కలర్ కోసం పసుపు కూడా వేసుకోండి. అంతే అండి. ఈ పోపుని మనం ఏదైతే చారు చేసుకున్నామో దాంట్లో వేసేసుకోండి. ఎంతో టేస్టీ అయిన చారు రెడీ అయిపోతుంది. దీన్ని పచ్చి పులుసు అని కూడా అంటారు. ఇలా మనం పచ్చి పులుసుని రెడీ చేసేసుకున్నాం. దీన్ని పక్కన పెట్టేసుకోండి. మనం స్టవ్ పై వంకాయ కూర పెట్టుకున్నాం కదండి, వంకాయ ఎలా ఉందో ఇప్పుడు చూసేద్దాం. దీంట్లో కావాలితే కాస్త పైనుండి ఇలా వేడిగా ఉన్నప్పుడే పైనుండి కాస్త కొత్తిమీర కూడా వేసుకోండి, మీకు నచ్చితే కనుక. ఇలా వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వంకాయ కూర ఉడికిందో లేదో చూసేస్తున్నాం. ఓకే, వంకాయలు అనేవి మగ్గిపోయాయండి. ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసాం కదండి, నేను తక్కువ వేసాను కాబట్టి కాస్త కారం కూడా వేస్తాను. ఇప్పుడు వంకాయలు అనేవి 80% ఉడికిపోయాయండి. ఈ టైంలోనే మనం సరిపడా కారం వేసుకోండి. అలాగే కాస్త ధనియా పౌడర్ కూడా వేసుకోండి. దాంతోపాటు కాస్త జీలకర్ర పౌడర్ కూడా వేసుకోండి. ఈ మసాలాలన్నీ వంకాయకి బాగా పట్టాలి. మీరు వంకాయ ఫ్రై కావాలి అనుకుంటే, అంటే కాస్త డ్రై కావాలి అనుకుంటే ఇలా మూత పెట్టకుండానే కాస్త వేయించుకోండి. స్టవ్ మాత్రం హై ఫ్లేమ్లో పెట్టి ఇలా వేయించుకోండి. కాస్త నీరు అనేది పోతుంది, కాస్త డ్రై అయిపోతాయి. ఇది వంకాయ ఫ్రై లాగా వస్తుంది. లేదు మనకి డ్రై వద్దు, కర్రీలాగా కావాలి అనుకుంటే ఇలా మూత పెట్టేస్తే కనుక మంచిగా ఉడుకుతుంది. ఇంకా ముక్క అనేది కాస్త మెత్తబడుతుంది. ఓకే, ఫ్రై అంటే ఫ్రై చేసుకోవచ్చు, లేదా ఇలానే కావాలంటే కర్రీలా కూడా చేసుకోవచ్చు. పైనుండి కొత్తిమీర వేసేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుంటే
ఎంతో టేస్టీ అయిన వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది. ఈ వంకాయ కర్రీని చపాతీలోకి కానివ్వండి లేదా అన్నంలోకి కానివ్వండి తినండి, అదిరిపోతుంది. వంకాయలోకి ఇలా పచ్చిపులుసు వేసుకొని తింటే కనుక చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.